Hello everyone. First of all, thanks for being here. In this session, we are going to discuss the topic about the counting of figures. Examiner give us the different types of figures, shape of triangle, rectangle or square. We need to find the how many triangles or how many rectangles or how many squares are to be formed by using that particular figure. ఇక్కడ మనకి ఎగ్జామినర్ ఒక స్క్వేర్ ఇచ్చేసి ఆ స్క్వేర్ ని డిఫరెంట్ రీజన్స్ గా స్ప్లిట్ చేసి ఆ స్క్వేర్ నుంచి మనం ఎన్ని ట్రయాంగిల్స్ ని ఫామ్ చేయొచ్చు, లేదా ఒక రెక్టాంగిల్ ఇచ్చేసి ఆ రెక్టాంగిల్ ని డిఫరెంట్ రీజన్స్ గా స్ప్లిట్ చేసి ఆ ఫిగర్ నుంచి ఎన్ని టైప్ ఆఫ్ ట్రయాంగిల్స్ ని ఫామ్ చేయొచ్చు, లేదా ఎన్ని టైప్ ఆఫ్ రెక్టాంగిల్స్ ని ఫామ్ చేయొచ్చు, లేదా ఎన్ని టైప్స్ ఆఫ్ స్క్వేర్స్ ని ఫామ్ చేయొచ్చు, లేదంటే ఒక ట్రయాంగిల్ ఇచ్చేసి ఆ ట్రయాంగిల్ ని డిఫరెంట్ రీజన్స్ గా స్ప్లిట్ చేసి ఆ ట్రయాంగిల్ నుంచి ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్ ని మళ్ళీ ఆ ఫిగర్ యూజ్ చేసుకొని ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ ని ఫామ్ చేయొచ్చు అనే వాటిపైన క్వశ్చన్స్ అనేవి అడగచ్చు. ఈ ట్రయాంగిల్స్ ని ఫామ్ చేయొచ్చు ఒక పర్టికులర్ ఫిగర్ నుంచి అనేది మనం నేర్చుకుందాం. ఫస్ట్ ట్రయాంగిల్ ని డిఫరెంట్ రీజన్స్ గా డివైడ్ చేసి ట్రయాంగిల్ నుంచే ఎన్ని ట్రయాంగిల్స్ ని ఫామ్ చేయొచ్చు అనే దాన్ని మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ త్రీ టైప్స్ ఉన్నాయి, మనకి త్రీ టైప్ ఆఫ్ ఫిగర్స్ ఉన్నాయి. త్రీ టైప్ లోను ఇచ్చిన ట్రయాంగిల్ ని డిఫరెంట్ టైప్స్ గా మనకి స్ప్లిట్ చేశారు. డిఫరెంట్ టైప్స్ గా స్ప్లిట్ చేసి దీంట్లో ఎన్ని ట్రయాంగిల్స్ ఉంటాయి, దీంట్లో ఎన్ని ట్రయాంగిల్స్ ఉంటాయి, దీని నుంచి ఎన్ని ట్రయాంగిల్స్ ఫామ్ చేయొచ్చు, దీని నుంచి ఎన్ని ట్రయాంగిల్స్ ఫామ్ చేయొచ్చు, దీని నుంచి ఎన్ని ట్రయాంగిల్స్ ఫామ్ చేయొచ్చు అని మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఇది ఇక్కడ ఓన్లీ వన్ లైన్ తోనే స్ప్లిట్ చేస్తుంది. ఇక్కడ లైన్ తోను అలాగే వర్టికల్ లైన్ తోను హారిజాంటల్ లైన్ తోను రెండింటితోనే స్ప్లిట్ చేస్తుంది టైప్ 2 లో. టైప్ 3 లో ట్రయాంగిలే మళ్ళీ ట్రయాంగిల్స్ తోనే మళ్ళీ స్ప్లిట్ అవుతుంది. ఈ త్రీ టైప్స్ గురించి మనం నేర్చుకుందాం ఈ సెషన్ లో. ఫస్ట్ టైప్ 1. టైప్ 1 లో వచ్చి ఓన్లీ వర్టికల్ లైన్ తో మాత్రమే ఇచ్చిండే ఫిగర్ స్ప్లిట్ అయ్యి ఎన్ని ట్రయాంగిల్స్ అనేటివి మనం ఆ టైప్ 1 నుంచి ఫామ్ చేయొచ్చు అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఇక్కడ ఇది బేసిక్ ట్రయాంగిల్. ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి? ఇక్కడ ఓన్లీ వన్ ట్రయాంగిల్ ఉన్నాయి. ఇక్కడ ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి? 1, 2 అండ్ టోటల్ 1, 3. టోటల్ మనకి 3 ఉన్నాయి. ఇది ఒక ట్రయాంగిల్ రైట్ యాంగిల్, ఇది ఒక రైట్ యాంగిల్ అండ్ కంప్లీట్ ట్రయాంగిల్. టోటల్ 3 ఉన్నాయి. ఇలా ఇచ్చినప్పుడు మనకు హార్ట్ అవుతుంది ట్రయాంగిల్స్ ఫామ్ చేయడం. అలాంటి టైంలో ఏం చేయాలంటే ఇంకా లాజిక్ యూజ్ చేస్తాం మనం. స్మాల్ ట్రయాంగిల్ తీసుకుందాం. ఇక్కడ ఎన్ని రీజన్స్ ఉన్నాయి మనకి? 1 రీజన్, 2 రీజన్స్. టోటల్ ఎన్ని రీజన్స్ ఉన్నాయి? 1 రీజన్, 2 రీజన్. కాబట్టి 1 + 2 = 3 ట్రయాంగిల్స్ ని మనం ఇక్కడ ఫామ్ చేయొచ్చు. ఇక్కడ వచ్చి మనకి ఎన్ని రీజన్స్ ఉన్నాయి? 1 + 2 + 3 + 4 + 5 + 6 + 7. టోటల్ 7 రీజన్స్ ఉన్నాయి. ఈ 1 + 2 + 3 + 4 + 5 + 6 + 7 చేస్తే మనకి ఎన్ని రీజన్స్ ఉన్నాయి అనేది, ఎన్ని ట్రయాంగిల్స్ అనేవి ఉన్నాయి అనేది మనం కంప్లీట్ గా ఆన్సర్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయగలం. ఇక్కడ మనకి ఫార్ములా తెలుసు. సమ్ ఆఫ్ నేచురల్ నెంబర్స్ ఫార్ములా n × n + 1 / 2. వాట్ ఈస్ n హియర్? ఇక్కడ ఎన్ని రీజన్స్ అయితే ఉందో అది n గా మనం ఇక్కడ కన్సిడర్ చేస్తాం. n ఎంత? 7. 7 × 8 / 2. 28 ట్రయాంగిల్స్. ఈ పర్టికులర్ ఫిగర్ నుంచి మనం 28 ట్రయాంగిల్స్ ని ఫైండ్ అవుట్. ఫోకస్ అనే సింగిల్ ఫిగర్. ఈ ఫిగర్లో ఒక ట్రయాంగిల్ ఉంది కాబట్టి మనకు 1 ట్రయాంగిల్ వస్తుంది. అదే నేను వర్టికల్ లైన్ గీసినట్లయితే మనకు 3 ట్రయాంగిల్స్ అనేది వస్తుంది. షేడెడ్ పార్ట్ని మాత్రమే మీరు గమనిస్తే 1, 2, 3. ఇప్పుడు ఇంకొక వర్టికల్ లైన్ నేను గీసినట్లయితే మనకు 6 ట్రయాంగిల్స్ అనేది వస్తాయి. మనం షేడెడ్ పార్ట్ని మాత్రమే మీరు బాగా గమనించండి. 1, 2, 3, 4, 5, 6 టోటల్ 6 ట్రయాంగిల్స్ అనేది వస్తుంది. ఇప్పుడు నేను షేడెడ్ పార్ట్ని అన్ని డివైడ్ చేసి చూపిస్తాను. 6 షేడెడ్ పార్ట్స్ అనేది మనకు వస్తాయి. ఇప్పుడు ఫార్ములా ఉంది n + 1 n + 2 / 2. n అంటే ఎన్ని వర్టికల్ లైన్స్ ఉంటే దాన్ని n గా మనం కన్సిడర్ చేస్తాము. అలాగే మనకి ఇంకొక ఫార్ములా n × n + 1 / 2 ఉంది. ఎన్ని షేడెడ్ పార్ట్స్ అయితే ఉంటే దాన్ని మనం n గా కన్సిడర్ చేస్తాము. ఇక్కడ 4 షేడెడ్ పార్ట్స్ ఉంది కాబట్టి n = 4 అనగా తీసుకుంటాము. ఇలా వర్టికల్ లైన్స్ తో మాత్రమే స్ప్లిట్ అయితే డైరెక్ట్ గా సమ్ ఆఫ్ నేచురల్ నెంబర్స్ ఫార్ములా యూజ్ చేసి n × n + 1 / 2 ఫార్ములాని యూజ్ చేసి ఎన్ని రీజన్స్ అయితే వర్టికల్ లైన్ స్ప్లిట్ చేస్తుందో ఆ రీజన్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఫైనల్ ఆన్సర్ అనేది వచ్చేస్తుంది.
అదే టైప్ టూ గురించి డిస్కస్ చేసేసరికి ఇక్కడ ఈ టైప్ ఆఫ్ ఫిగర్స్ ని బోత్ హారిజాంటల్ లైన్స్ అండ్ వర్టికల్ లైన్స్ రెండు డివైడ్ చేస్తున్నాయి. అలాంటి టైంలో హారిజాంటల్ లైన్ ఎన్ని రీజన్స్ డివైడ్ చేస్తుంది? 2 రీజన్స్ డివైడ్ చేస్తుంది. వర్టికల్ లైన్ ఎన్ని రీజన్స్ డివైడ్ చేస్తుంది? 2 రీజన్స్ డివైడ్ చేస్తుంది. ఓన్లీ వర్టికల్ లైన్ మాత్రమే డివైడ్ చేసేటప్పుడు మనకి ఫార్ములా ఉంది. ఏం చేస్తాం? సమ్ చేస్తే ఎంత వస్తుంది? 3 వస్తుంది. హారిజాంటల్ గా ఎన్ని రీజన్స్ ఉన్నాయి? 2 రీజన్స్ ఉన్నాయి. టోటల్ 6 ట్రయాంగిల్స్ ని ఈ పర్టికులర్ రీజన్ ఫార్మ్ చేస్తుంది. ఇలానే ఒక్కొక్క దాన్ని స్ప్లిట్ చేసినా మనకి 6 వస్తుంది. షార్ట్ కట్ మెథడ్ ఏమంటే ఎన్ని రీజన్స్ కి అయితే వర్టికల్ లైన్ స్ప్లిట్ చేస్తుందో వాటిని యాడ్ చేసుకుంటాం. హారిజాంటల్ లైన్ ఎన్ని రీజన్స్ అయితే స్ప్లిట్ చేస్తుందో ఆ ఫైనల్ నెంబర్ ని తీసుకొని వచ్చి ఈ సమ్ కి మల్టిప్లై చేస్తాం. మనకి ఒక నెంబర్ వస్తుంది. అన్ని ట్రయాంగిల్స్ ని ఈ పర్టికులర్ రీజన్ అనేది ఫార్మ్ చేస్తుంది. ఈ ట్రయాంగిల్ చూస్తే 1 2 3 1 2 3 వర్టికల్ రీజన్స్ ని 2 హారిజాంటల్ లైన్స్ అనేది 3 రీజన్స్ ని స్ప్లిట్ చేస్తా అంటే 1 వర్టికల్ లైన్ వచ్చి మనకి 2 రీజన్స్ ని స్ప్లిట్ చేస్తుంది. వర్టికల్ లైన్ ఉన్నప్పుడు ఏం చేస్తాం? సమ్ చేస్తాం. 3 ఇంటూ టోటల్ ఎంత మనకి 3 9 ట్రయాంగిల్స్ అనేది ఇక్కడ నుంచి ఫామ్ అవుతుంది. ఇప్పటి వరకు చెప్పుకున్న ప్రకారం వర్టికల్ రీజన్స్ అన్నిటిని యాడ్ చేయాలి కాబట్టి యాడ్ చేస్తే మనకి 10 వస్తుంది. హారిజాంటల్ రీజన్స్ అన్నిటివి 4 ఉన్నాయి కాబట్టి 10 into 4 40 ట్రయాంగిల్స్ అనేటివి ఈ పర్టికులర్ ట్రయాంగిల్ నుంచి ఫామ్ అవుతుంది. లెట్స్ వాచ్ ది గ్రాఫికల్ రిప్రజెంటేషన్ కేర్ఫుల్లీ వెదర్ ఈ ట్రయాంగిల్ ఫార్మ్స్ ది 40 ట్రయాంగిల్స్ ఆర్ నాట్. Yes, it forms the 40 triangles. టైప్ 3 క్వశ్చన్స్ లో ఇలా ట్రయాంగిల్ ని మళ్ళీ ట్రయాంగిల్ డివైడ్ చేసేటప్పుడు లాజిక్ ఎన్ని ట్రయాంగిల్స్ అనేది ఇక్కడ ఫామ్ అవుతున్నాయి? 1 2 3 4 ట్రయాంగిల్స్ అండ్ బిగ్ ట్రయాంగిల్ టోటల్ 5 ట్రయాంగిల్స్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ ఇలా ఎక్స్టెండ్ అయ్యే కొద్దీ మనకి ఇలా వేసుకొని ఫైండ్ అవుట్ చేసేది అనేది కొంచెం హార్డ్ అవుతుంది. అలాంటప్పుడు ఇక్కడ ఉన్న ఫార్ములా ఇలా ఇచ్చినప్పుడు ఏ ఫార్ములా యూజ్ చేయాలంటే n into n plus 2 2n plus 1 divided by 8. This is the formula we have to use to solve this type of questions. So what is the n here? N is ఈ లెఫ్ట్ కార్నర్ లో ఉన్న నెంబర్స్ 1 2 3 4. దిస్ ఇస్ ద n. ఎంత ఉంది ఇక్కడ? n అనేది 4. ఇలా లెఫ్ట్ కార్నర్స్ లో ఏదైతే ఉందో దాన్ని మాత్రం కన్సిడర్ చేసుకుంటాం. ఇక్కడ ఎంత? n 2. ఇక్కడ n ఎంత? 4. ఫార్ములా ప్రకారం దీనికి ఈ ట్రయాంగిల్ కి ఫైండ్ అవుట్ చేస్తే n వచ్చి 2 సబ్స్టిట్యూట్ చేస్తే 2 into 4 into 5 divided by 8 cancel, total 5 triangles. ఈ ట్రయాంగిల్ కి మనం ఫైండ్ అవుట్ చేస్తే 1 2 3 4 టోటల్ ఎన్ని ఉన్నాయి? దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే 4 into 6 into 9 divided by 8. 1s are 2s are 1s are 3s are. Total 27 triangles. Total 27 triangles are to be formed in this particular region. టైప్ 1 గా మనం ఓన్లీ వర్టికల్ లైన్స్ తో స్ప్లిట్ అవుతే ఎన్ని ట్రయాంగిల్స్ ఫామ్ అవుతుంది? టైప్ 2 లో హారిజాంటల్ లైన్ అండ్ వర్టికల్ లైన్ రెండింటితోనే స్ప్లిట్ చేస్తే ఎన్ని ట్రయాంగిల్స్ అనేది ఫామ్ అవుతుంది? టైప్ 3 లో గివెన్ ట్రయాంగిల్ నే మళ్ళీ ట్రయాంగిల్స్ స్ప్లిట్ చేస్తే ఎన్ని ట్రయాంగిల్స్ ఫామ్ అవుతుంది అనేది మనం సాల్వ్ చేసాం. మనం ఇంతవరకు 3 టైప్స్ ఆఫ్ ఫిగర్స్ ఉన్నప్పుడు వాటి నుంచి ట్రయాంగిల్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో సాల్వ్ చేసాం. ఇక్కడ స్క్వేర్ అనే ఫిగర్ నుంచి ఎన్ని ట్రయాంగిల్స్ అనేటివి మనం ఫామ్ చేయొచ్చు? స్క్వేర్ లో డిఫరెంట్ రీజన్స్ ఉన్నప్పుడు ఆ రీజన్స్ నుంచి మనం ఎన్ని ట్రయాంగిల్స్ ఫామ్ చేయొచ్చు అనేది ఇప్పుడు నేర్చుకుందాం. ఒక స్క్వేర్ తీసుకుందాం.
దీంట్లో ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి? 0. ఓకే, ఇప్పుడు ఇది ఒక స్క్వేర్. ఈ స్క్వేర్ ని డయాగ్నల్ అనేది 2 రీజియన్స్ గా డివైడ్ చేస్తుంది. డయాగ్నల్ తో ఈ స్క్వేర్ ని 2 రీజియన్స్ గా మనం డివైడ్ చేసినప్పుడు ఎన్ని ట్రయాంగిల్స్ అనేవి ఉన్నాయి? ఇక్కడ 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఇది ఒక ట్రయాంగిల్, ఇది ఒక ట్రయాంగిల్. ఇక్కడ ఎన్ని డయాగ్నల్స్ ఉన్నాయి? మనకి 2 డయాగ్నల్స్ అనేది ఈ స్క్వేర్ ని 4 పోర్షన్స్ గా డివైడ్ చేస్తుంది. అప్పుడు ఆన్సర్ అనేది ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి మనకి అంటే 8 ట్రయాంగిల్స్ ఉంటాయి టోటల్. ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే స్క్వేర్ లో ఎన్ని డయాగ్నల్స్ ఉన్నాయి? 2 డయాగ్నల్స్ ఉన్నాయి. ఎన్ని రీజియన్స్ గా డివైడ్ చేసినాయి? 4 ఉన్నాయి. 4 into 2 equal to 8. టోటల్ 4 పోర్షన్స్ అండ్ 2 డయాగ్నల్స్. వీటిని మల్టిప్లై చేస్తే మనకు వచ్చే ఆన్సర్ 8. దీంట్లో ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి మనకి? 1 2 3 4 5 6 7 8. టోటల్ 8 రీజియన్స్ ఉన్నాయి. 2 డయాగ్నల్స్ ఉన్నాయి. కాబట్టి 8 into 2 equal to 16 is the answer. దీంట్లో 8 రీజియన్స్ ఉన్నాయి అండ్ 2 డయాగ్నల్స్ ఉన్నాయి కాబట్టి టోటల్ ప్రోడక్ట్ చేస్తే మనకు వచ్చే ఆన్సర్ 16. ఇంతకుముందు మనం ఓన్లీ స్క్వేర్ ని డయాగ్నల్స్ మాత్రమే డివైడ్ చేస్తే ఎన్ని ట్రయాంగిల్స్ ఫామ్ అవుతుంది అని చూసాం. ఇక్కడ 2 బాక్సెస్ ఉన్నాయి. 2 బాక్సెస్ 2 స్క్వేర్ షేప్ లో ఉన్నాయి. వీటిలో ఎన్ని ట్రయాంగిల్స్ ఫామ్ అవుతుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. 1 2 3 4 1 2 3 4. ఇక్కడ దీంట్లో ఎన్ని ఉన్నట్లు మనకి 8 ఉన్నాయి. 4 into 2 8 plus 8 టోటల్ 16 ట్రయాంగిల్స్ అంటే మనకి మిస్టేక్ వస్తుంది. ఎందుకంటే 8 8 ఇవి 2 సపరేట్ గా ఉంటే 8 plus 8 వేసేయచ్చు. కానీ ఇక్కడ 2 జాయిన్ గా ఉన్నప్పుడు మనకి 2 ట్రయాంగిల్స్ అనేవి మళ్ళీ ఫామ్ అవుతున్నాయి. ఇది ఒక ట్రయాంగిల్, పై నుంచి ఇది ఒక ట్రయాంగిల్. కాబట్టి ఎన్ని ట్రయాంగిల్స్ ఎక్స్ట్రా ఫామ్ అవుతున్నాయి? 2. సో 18 ఇస్ ద ఆన్సర్. 18 ట్రయాంగిల్స్ అనేది ఈ టైప్ ఆఫ్ ఫిగర్స్ అనేవి జనరేట్ చేస్తున్నాయి. ఇక్కడ సేమ్ ఎన్ని ఉన్నాయి మనకి? 8 plus 8 plus 8 24 28. ట్రయాంగిల్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ ఓన్లీ 1 లైనే 2 స్క్వేర్స్ ని జాయిన్ చేస్తుంది. అలాంటప్పుడు వీటిలో ఎన్ని ఉన్నాయి, దీంట్లో ఎన్ని ఉన్నాయి సపరేట్ గా ఫైండ్ అవుట్ చేసి ప్లస్ 2 into ఎన్ని లైన్స్ అయితే స్ప్లిట్ చేస్తుందో. ఇక్కడ ఎన్ని లైన్స్ బాక్సెస్ ని జాయిన్ చేస్తుంది? 2 లైన్స్. కాబట్టి 2 into 2. ఇక్కడ ఎన్ని లైన్ మనకి బాక్సెస్ ని జాయిన్ చేస్తుంది? 1. కాబట్టి 2 into 1. అదే ఇంకో బాక్స్ ఇక్కడ యాడ్ అయింటే 3 వస్తాయి. 3 into 2 6 అవుతుంది. నెక్స్ట్ ఇది అనదర్ ఎగ్జాంపుల్. మనం ఇంతవరకు చూసిండే దాని ప్రకారం ఒక స్క్వేర్ ఇచ్చేసి ఆ స్క్వేర్ ని డయాగ్నల్స్ డివైడ్ చేస్తే ఎన్ని స్క్వేర్స్ ఫామ్ అవుతుంది అని ఎన్ని ట్రయాంగిల్స్ ఫామ్ అవుతుంది అని చూసాం. అలాగే 2 స్క్వేర్ బాక్సెస్ జాయిన్ అయినప్పుడు దాని నుంచి ఎన్ని ట్రయాంగిల్స్ ఫామ్ అవుతుంది అని చెక్ చేసాం. ఇక్కడ ఒక స్క్వేర్ అండ్ 1 రెక్టాంగిల్ ఇచ్చినప్పుడు 1 ట్రయాంగిల్ ఇచ్చినప్పుడు ఈ కంప్లీట్ ఫిగర్ నుంచి ఎన్ని ట్రయాంగిల్స్ అనేది మనకు ఫామ్ అవుతుంది అనేది చూద్దాం. ఓన్లీ స్క్వేర్ ని మాత్రం కన్సిడర్ చేస్తే మనకి ఎన్ని ట్రయాంగిల్స్ ఫామ్ అవుతాయి? 1 2 3 4 5 6 7 8. టోటల్ 8 ట్రయాంగిల్స్ ఫామ్ అవుతుంది. అంటే 8 into 2 16. ట్రయాంగిల్ ని తీసుకుంటే ఎన్ని ఇక్కడ ఫామ్ అవుతుంది? 1 2 టోటల్ 3. 16 plus 3 సపరేట్ గా 16 plus 3. అండ్ ఇంకా ఎక్స్ట్రాగా జాయిన్ చేసినప్పుడు ఇంకా ఎక్కడ ఫామ్ అవుతుంది మన ట్రయాంగిల్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ ఈ 3 కార్నర్స్ ని కంబైన్ చేసుకొని ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది.
ఇది 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 ఫామ్ చేసుకొని ఇంకో ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. ట్రయాంగిల్ ఇది ఒకటి ఫామ్ అవుతుంది, ఇది ఒక ట్రయాంగిల్ ఫామ్ అయింది. టోటల్గా 21 ట్రయాంగిల్స్ అనేది ఫామ్ చేస్తుంది ఫిగర్. ఇప్పటి వరకు మనము ఒక పర్టికులర్ రీజన్ ఇచ్చేసి ఆ రీజన్ నుంచి ఎన్ని ట్రయాంగిల్స్ ఫైండ్ చేయొచ్చు అనేది కనుక్కున్నాం. ఇప్పుడు ఒక స్క్వేర్ లోంచి లేదా ఒక రీజియన్ లోంచి ఎన్ని స్క్వేర్స్ ఫామ్ చేయొచ్చు అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సి దిస్ వన్, దిస్ ఇస్ అ స్క్వేర్. దీంట్లో ఎన్ని స్క్వేర్స్ అనేవి ఉన్నాయి? 1 2 3 4 అండ్ బిగ్ స్క్వేర్ మొత్తం కలిపి 5. ఓకే, దీంట్లో ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9. బిగ్ స్క్వేర్ ఒకటి. మళ్ళీ ఈ రీజియన్ ఒక we need a one trick to solve this type of questions. The trick is, ఇక్కడ ఎన్ని ఉన్నాయి మనకి? ఎన్ని రోస్ ఉన్నాయి? 3 రోస్ ఉన్నాయి. ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? 3 కాలమ్స్ ఉన్నాయి. కాబట్టి స్క్వేర్ అని ఎప్పుడు అంటాం? రోస్ కాలమ్స్ అనేటివి రెండు ఈక్వల్ అయితే మనం స్క్వేర్ అని అంటాం. కాబట్టి ఇక్కడ ఎన్ని ఉన్నాయి మనకి? 3 ఉన్నాయి. 3 రోస్ ఉన్నాయి, 3 కాలమ్స్ ఉన్నాయి. జస్ట్ స్క్వేర్ చేయండి ఒక్కొక్క దాన్ని. 1 square plus 2 square plus 3 square. What is the answer? 14 is the answer. So in this figure we will form the 14 squares. దీంట్లో కూడా సేమ్. ఎన్ని రోస్ ఉన్నాయి? 2 రోస్ ఉన్నాయి. ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? 2 కాలమ్స్ ఉన్నాయి. సో 1 square plus 2 square equal to 5. రైట్. ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ని చూద్దాం. ఇక్కడ దీన్ని నేను 3 పార్ట్స్ గా డివైడ్ చేస్తాను. పెద్దది ఒకటే తీసుకోండి. ఈ పెద్దది మాత్రం తీసుకుంటే మనకి ఇలా ఉంది. మళ్ళీ చిన్నది సేమ్ ఇలానే ఉంటుంది. చిన్నది కూడా లోపల ఉండేది ఇది. మళ్ళీ దీన్ని మాత్రం తీసుకున్నామని దీన్ని కూడా ఇలానే ఉంటుంది. దీంట్లో ఈ పెద్ద ఓన్లీ బిగ్ స్క్వేర్ నుంచి ఎన్ని ఫామ్ చేయొచ్చు? 5 స్క్వేర్స్ ఫామ్ చేయొచ్చు. దీంట్లోంచి 5 స్క్వేర్స్ ఫామ్ చేయొచ్చు. దీంట్లోంచి 5 స్క్వేర్ ఫామ్ చేయొచ్చు. సో 5 + 5 + 5 total 15 squares. Okay, now we will see this type of problem. ఇది కొంచెం మెస్సీగా ఉంది. సో ఇది ఎంటైర్ ఒక స్క్వేర్. ఈ స్క్వేర్ లో మళ్ళీ 3 గ్రిడ్స్ ఉన్నాయి. 3 హారిజాంటల్ గ్రిడ్స్ ఉన్నాయి, 3 వర్టికల్ గ్రిడ్స్ ఉన్నాయి. మళ్ళీ దాంట్లో 4 స్క్వేర్స్ అనేవి ఉన్నాయి. సో ఫస్ట్ ఈ స్క్వేర్ ని మాత్రం తీసుకుందాం. ఈ స్క్వేర్ ని ఈ లోపల ఉన్న స్క్వేర్స్ ని ఒమిట్ చేసుకొని చూసుకుంటే ఎలా ఉంటుంది మనకి? వన్ 2 3 లైన్స్ ఉన్నాయి. సారీ, ఇలా వస్తుంది. దీన్ని ఈ స్క్వేర్స్ ని లేకుండా, లోపల ఉన్న స్క్వేర్స్ లేకుండా ఓన్లీ అవుట్ సైడ్ స్క్వేర్ ని మాత్రం తీసుకుంటే ఇలా వస్తుంది. దీంట్లో ఎన్ని స్క్వేర్స్ మనం ఎన్ని స్క్వేర్స్ కనుక్కోవచ్చు? 4 రోస్ 4 కాలమ్స్ ఉన్నాయి. కాబట్టి 1 square plus 2 square plus 3 square plus 4 square equal to 30. 16 30. ఇప్పుడు లోపల ఉన్న స్క్వేర్స్ మాత్రమే తీసుకుందాం. ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయి మనకి? 1 స్క్వేర్, ఒక స్క్వేర్ ఉంది, ఇంకో స్క్వేర్ ఉంది, ఇంకో స్క్వేర్ ఉంది, ఇంకో స్క్వేర్ ఉంది. మొత్తం 4 స్క్వేర్స్ ఉన్నాయి. ఈ ఒక్క స్క్వేర్ లో ఎన్ని ఉంటాయి మనకి? ఎన్ని స్క్వేర్స్ ఫామ్ చేయొచ్చు ఓన్లీ దీంట్లో మాత్రం అంటే? టోటల్ ఎన్ని ఉన్నాయి మనకి? 2 రోస్ ఉన్నాయి, 2 కాలమ్స్ ఉన్నాయి. కాబట్టి దీంట్లో 5 స్క్వేర్స్ ఫామ్ చేయొచ్చు, దీంట్లో 5 స్క్వేర్స్ ఫామ్ చేయొచ్చు, దీంట్లో 5 స్క్వేర్ ఫామ్ చేయొచ్చు, దీంట్లో 5 స్క్వేర్స్ ఫామ్ చేయొచ్చు. పెద్ద స్క్వేర్ నుంచి మనం 30 స్క్వేర్స్ ఫామ్ చేయొచ్చు. లోపల ఉన్న చిన్న స్క్వేర్స్ నుంచి మొత్తం దీంట్లో 5, దీంట్లో 5, దీంట్లో 5, దీంట్లో 5 మొత్తం 20 స్క్వేర్స్ ఫామ్ చేయొచ్చు. సో 30 + 20 50 స్క్వేర్స్ అనేవి మనం ఫామ్ చేయొచ్చు. ఈ ఫిగర్ నుంచి మనం 50 స్క్వేర్స్ అనేవి ఫామ్ చేయొచ్చు.
ఇప్పుడు ఒక ఫిగర్ ఇచ్చిన తర్వాత ఆ ఫిగర్ లోంచి ఎన్ని రెక్టాంగిల్స్ అనేటివి ఫామ్ చేయొచ్చు అని మనం ఇప్పుడు ఫైన్ చేద్దాం. ఒక 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 ఫిగర్ ని రెక్టాంగిల్ అని ఎప్పుడు చెప్తాం మనము, ఆపోజిట్ సైడ్స్ అనేటివి ఈక్వల్ గా ఉండాలా, అలానే రోస్ కాలమ్స్ అనేటివి ఈక్వల్ గా ఉండకూడదు. సో రెక్టాంగిల్ నుంచి ఒక ఫిగర్ నుంచి ఎన్ని రెక్టాంగిల్స్ అనేటివి మనం ఫైండ్ చేయొచ్చు అంటే, కాలం హైయెస్ట్ కాలం ఇంటూ హైయెస్ట్ రో. ఇక్కడ హైయెస్ట్ కాలం ఎంత అవుతుంది మనకి, C3, హైయెస్ట్ రో R4. సో CR into R C3 into R4 plus C2 into R3 plus C1 into R2. Three into 4 plus 2 into 3 plus 1 into 2. 12 plus 6 plus 2. 20 rectangles we can form from this figure.